ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్లన్నీ కూడా తమ స్క్వాడ్లో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే అవి చేసుకుని తుది స్క్వాడ్ను ఫిబ్రవరి 12 లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్క్వాడ్లో ఏమైనా మార్పులు చేసుకోబోతున్నాయా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఎందుకంటే బుమ్రా గాయం గురించి ప్రస్తుతం ఎటువంటి అప్డేట్ లేదు. బుమ్రా స్క్వాడ్లో ఉంటాడని గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదు. ఈ పరిస్థితిలో భారత స్క్వాడ్లో చోటు చేసుకోబోయే మార్పులేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా బుమ్రా విషయానికి వస్తే అతడి గాయం గురించి అప్డేట్ ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలుస్తుందని బీసీసీఐ అధికారులు అప్పట్లో చెప్పారు. కానీ రెండో వారంలోకి వచ్చేసినా కూడా ఇప్పటి వరకు బుమ్రా గాయం గురించి ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బుమ్రా గాయం తీవ్రత ఇంకా తగ్గలేదని, ఛాంపియన్ ట్రోఫీలో ఆడే అంత ఫిట్నెస్ అయితే సాధించలేదని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గాయంతో బాధపడుతున్న బుమ్రాను ఎంపిక చేయడం టీమిండియాకు నష్టదాయకంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి బ్యాకప్గా ఎంచుకున్న హర్షిత్ రాణాను స్క్వాడ్లోకి చేర్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే హర్షిత్ రాణాకు టీ20 సిరీస్తో పాటు ఇటు వన్డే సిరీస్లో కూడా జట్టు యాజమాన్యం వరుసగా అవకాశాలు కల్పించింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హర్షిత్ రాణా కూడా తనదైన శైలిలో బౌలింగ్ చేసి మెప్పించాడు. కీలక సమయంలో వికెట్లు కూడా రాబట్టాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో వికెట్లు రాబడుతూ మిగతా బౌలర్లకు అండగా నిలుస్తున్నాడు. సిరాజ్ మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడనే ఉద్దేశంతో అతడిని జట్టు నుండి తప్పించడం జరిగింది. సిరాజ్కి ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దొరకదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక బుమ్రా అంత గొప్పగా హర్షిత్ బౌలింగ్ చేయకపోయినా బుమ్రా లేని లోటుని కొద్ది వరకు తెచ్చే సత్తా హర్షిత్ రాణాకు ఉంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా భాగస్వామ్యాలను విడదీయడంలో హర్షిత్ రాణాకు మంచి రికార్డు ఉంది. ఇక భారత స్క్వాడ్లో మరొక మార్పు కూడా చోటు చేసుకోబోతుంది. ప్రస్తుతం భారత జట్టు ప్రకటించిన స్క్వాడ్లో స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ పేర్లు, అదే సమయంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేశారు. అయితే దుబాయ్ పిచ్లో స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో టీమిండియాలో మిస్టరీ స్పిన్నర్గా పేరు సంపాదించుకున్న వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్తో మెప్పిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి భారత స్క్వాడ్లో ఉంటే చాలా బాగుంటుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఎవరిని పక్కన పెట్టాలనే చర్చ మొదలైంది. జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా మంచి బ్యాటింగ్తో పాటు చక్కటి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టి ఆ స్థానంలో వరుణ్ చక్రవర్తికి భారత స్క్వాడ్లో అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఈ రెండు మార్పులు మినహా మిగతా భారత జట్టు స్క్వాడ్ అంతా కూడా యథాతథంగా ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనబోతుంది. ఈ రెండు మార్పులు కూడా భారత జట్టుకు కలిసొస్తాయా? ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.